రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ రఘు తిరుపతి రెడ్డి బాబర్ ఖాన్లు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేశారు. ప్రజా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకున్నారు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్న మీ పార్టీ చేసిందా? ఉద్యమకారులను మోసం చేసింది. మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆశయాలను దొంగలు తొక్కారు. అమరుల కుటుంబాలకు ఒక్కరికన్నా పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తున్నామని ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ప్రజలు మీరు మోసగాళ్లు అని నిర్ణయించే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కి కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారు. నోటికి అడ్డు అదుపు లేకుండా అధికారం కోల్పోయిన 2 నెలలకే మతి భ్రమించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలే తరిమి తరిమి కొడతారు అని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కానీ తమ ప్రభుత్వం మీడియాకు స్వేచ్ఛను కల్పిస్తోందని, మేము తప్పు చేసిన వార్తలు రాయాలని అన్నారు. వారి భజన మీడియా తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వారిని నమ్మరు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు ఈ తెలంగాణ గురించి మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి, మన పరిపాలన మనం చేసుకోవాలని చెప్పి కొట్లాడి తెలంగాణ తెస్తే వాళ్ళు లాభపడి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీతో అలయన్స్ అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉదాహరణకు మొన్ననే మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా మేము బీజేపీతో ఏదో చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. నిన్న మొన్న బాల్కా సుమన్ కూడా మాకు బీజేపీతో ఏదో అవుతుందని చెప్పి ఇవి అన్నీ చెప్తున్నారు. లోపలికి మాత్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు తీసుకొని బీజేపీ గవర్నమెంట్కి అమ్ముకునే ప్రక్రియ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. వీళ్ళు ప్రాంతీయ పార్టీగా ప్రజలని చెప్పి జాతీయ పార్టీగా ఎదగడానికి చూస్తే ప్రజలు వీళ్లకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు 7,000 ఓట్లతో గెలిచినాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఎంతో దూరం లేదు, ప్రజలకు మేము 1 గంట లోపల షాద్నగర్కి వస్తాం. ఏం చేస్తున్నాయినా వచ్చి ఇది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలో ఈ భూస్థాపితం అయ్యే పార్టీ మాది జాతీయ పార్టీ. మేము అందుకోసమే ఏ మాట చెప్పినా మాట కట్టుబడి ఉంటాము. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ప్రజలు నమ్మరు. నమ్మకుండానే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చారు కాబట్టి మేము ఇచ్చిన హామీలు 100% అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, ఉలికి పడుతున్నారు. వాళ్ళు ఏదో అధికారం పోయింది, మాకు వచ్చేటటువంటి డబ్బులన్నీ పోతున్నాయి, ప్రజలందరూ కూడా మా వైపు లేరని చెప్పి భయపడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఎప్పుడు కూడా మాట తప్పదు. మాట తప్పేటటువంటి ప్రభుత్వం కాదు. వాళ్ళు గతంలో ఏం చెప్పారు మీరందరూ కూడా తెలుసు. ఎస్సీని ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చేసిందా మరి? ముఖ్యమంత్రి వాళ్ళ మామ అదేవిధంగా ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాడు. మరి వాళ్ళ మామ చేసినా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు? మరి ఒకటేసారి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నాడు. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేసిండు? మరి ఎందుకు అడగలేదు గవర్నమెంట్ను? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. వాళ్ళ మామ ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిండు? మరి మా ప్రభుత్వం 70 రోజులు కాలేదండి. మాట ఇచ్చి ఏదైతే 6 గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇచ్చినామో తప్పకుండా నెరవేరుస్తాం. వాళ్ళు కళలకు బచ్చా తినాలే. మీరు మర్చిపోండి, 6 పథకాలు 100% ఇస్తాం. 6 పథకాలు మేము ఇవ్వకపోతే
మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో మేము ఓట్లు అడగమని చెప్పి టీఆర్ఎస్లకు బల్లా గుద్ది చెప్తా ఉన్నాం. ప్రజలపైన మాకు నమ్మకం ఉంది, మా పైన ప్రజలకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది. ఏ పథకమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు లబ్ధి చెందుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి అధికారంలోకి వచ్చినా రాకుండా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణను ఇస్తే తప్పుదో బట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు మొత్తం మేము భగీరథ విషయంలో కానీ నీళ్లు తెస్తాం నిధులు తెస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్ని స్కెచ్లు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏం లేదు. కేవలం వాళ్ళ ఆస్తులు కూడా కొట్టుకున్నారు. ఇవాళ ఒక్క హెచ్ఎండిఏ డైరెక్టర్ని తీసుకోండి, 2500 కోట్లు వరకు ఈరోజు వాస్తులు కూడబెట్టుకుంటారు. అంటే మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దండుకున్నారు ఒక్క ఉదాహరణ అని చెప్పి మనవి చేసుకుంటూ అందరికి కూడా శిక్ష పడుతుంది. కేవలం వీళ్ళు డైవర్ట్ చేయడానికనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద హామీలు ప్రజల ఆదరణను ఓర్వలేక డైవర్ట్ చేయడానికనే 2 నెలలు కూడా రాజు కూడా ఇంత 10 సంవత్సరాలు మేము ఏం చేయలేదనే ఉద్దేశం ప్రజలు గ్రహించకుండా మా మీద అబండాలు మోహిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీద బిక్కిల పార్టీ, ప్రతి మనిషికి సాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకు అధికారం ఇచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా మాకు అధికారం ఇస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. ప్రజలకు సేవ చేసేది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు నిర్ణయించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ మంత్రి గారు అబద్ధాలు మాట్లాడి ప్రజలు నమ్మరని చెప్పేసి ఈ ఎన్నికల కోసం జిమ్మికులు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఇంకో విషయం చెప్తాడు ఆయన, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధాన్ని నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు నీ పార్టీ ఎంపీలు ఎందుకని సపోర్ట్ చేశారు? కార్మిక చట్టాల విషయంలో ఎందుకు సపోర్ట్ చేశారు? ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఏ బిల్లులైనా సరే ఆ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీకి వెన్నుదట్టుగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ అనే తారతమ్యం లేకుండా రేపు ఎన్నికల్లో ప్రధానంగా వాళ్ళు ఒడంబడిగా చేసుకొని మిత్రపక్షాలుగానో శత్రుపక్షాలుగానో వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు 70 రోజులు అవుతుంది మా పరిపాలన వచ్చేసి. ఇప్పటికి ఇచ్చిన హామీల్లో 2 గ్యారెంటీ స్కీములు మేము అమలు చేసి చూపించాం. ఆరోగ్యశ్రీ అయితేనేమి, బస్సు ప్రయాణం ఫ్రీ అయితేనేమి, త్వరలోనే ఇంకో వారం 10 రోజుల లోపు ఇంకో 2 గ్యారెంటీ స్కీములను 200 యూనిట్ల వరకు ఫ్రీ చేస్తామని చెప్పాం. అది అమల్లోకి వస్తుంది. అది వెంటనే అమలయ్యే పరిస్థితి మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నాం. అది త్వరలోనే ఈ మార్చి నెల లోపే మేము ఇస్తామని చెప్పాం. అది అమలు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. నోటిఫికేషను మీరు కనీసం పరీక్ష రాయించడానికి 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి పరీక్ష రాయడానికి చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. మేము ఈరోజు నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసాం. రేపు మార్చి లోపు మేము దాని నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు నిన్ననే వచ్చేసింది. ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రభుత్వం 70 రోజులలో 23,000 మంది ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేసింది.